ఓ అడవిలో రకరకాల జంతువులు నివసించేవి. వీటిలో మేకల మంద కూడా ఉండేది. మేకల మందకు కొద్దిగా దూరంలోనే జింకలు కూడా నివసించేవి. ఒకరోజు ఈ మేకల మంద మేత కోసం వెళ్ళాయి. అనుకోకుండా ఈ మందలో నుంచి ఒక మేక తప్పిపోయి వేరే చోటికి వెళ్ళింది. అక్కడ బాగా పచ్చని పొదలు, రకరకాల పండ్లు ఉండడంతో మేకకి చాలా ఆనందం వేసి అదంతా బాగా తినేసింది. సాయంత్రంకి ఎలాగోలాగా అక్కడి నుంచి తన నివాసానికి చేరుకుంది. కొన్ని రోజులు అలాగే మిగతా మేకలకు తెలియకుండా తాను ఆ ఆహారం తినేకి వెళ్తుంది. ఒకరోజు ఓ ఏనుగు నీళ్లు తాగటానికి అక్కడే ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళింది. ఆ పక్కనే పచ్చని చెట్ల మధ్య ఓ మేక కనిపించింది. దాని దగ్గరకు వెళ్ళి, "ఏంటి ఇలా ఒక్కదానివే ఉన్నావు? నీ స్నేహితులంతా ఎక్కడా?" అని అడిగింది. "నేను మందతో కలిసి రాలేదు" బదులిచ్చిందా మేక. "ఎప్పుడూ మీరంతా గుంపులుగా ఉంటారు కదా. అయినా ఈ చోటు నీకెలా తెలుసు?" ఆశ్చర్యంగా అడిగింది ఏనుగు. "ఇంతకు ముందు ఒకసారి ఇటు వచ్చినట్లు గుర్తుంది. అందుకే రోజూ ఇలా మేత కోసం వస్తున్నాను" అంది. "మరి నీ మిత్రులను కూడా తీసుకురావచ్చు కదా" అంది ఏనుగు. "అందరినీ తీసుకుని వస్తే ఇక్కడున్న మేత మొత్తం 4 రోజుల్లో అయిపోతుంది. అప్పుడు నేను తినడానికి ఏం మిగలదు. ఒక్కదాన్నే వస్తే ఎంచక్కా రోజూ తినొచ్చు" బదులిచ్చింది మేక. "ఉన్నదాంట్లోనే అందరితో పంచుకోవడం, కలిసుండటం మంచిది. పైగా ఇలా నువ్వు ఒంటరిగా రావడం కూడా ప్రమాదం. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో" అంది ఏనుగు. "నువ్వేం నాకు చెప్పాల్సిన పని లేదు" అంటూ మూర్ఖంగా జవాబిచ్చింది మేక. దాంతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏనుగు. తిండి ధ్యాసలో పడిన మేక చుట్టుపక్కల చూసుకోలేదు. అంతలోనే వెనక నుంచి వచ్చిన పులి ఒక్కసారిగా మేక మీద పంజా విసిరింది. దాని నుంచి తప్పించుకోలేక, స్వార్థంగా ఆలోచించకుండా "నా మిత్రులను తీసుకురావాల్సింది. ప్రాణాలైనా దక్కేవి. కనీసం ఏనుగు చెప్పినప్పుడైనా వినాల్సింది" అనుకుంటూ పులికి ఆహారమైంది అని అనుకుంటుండగానే పక్కనుంచి ఒక జింకల గుంపు ఆ పులిపై దాడి చేశాయి. మేక అక్కడి నుంచి పారిపోయింది. జింక ఆ పులిని దృష్టి మళ్లించి అవి కూడా అక్కడి నుంచి తప్పించుకున్నాయి. ఆ పులి అక్కడ నుంచి వెళ్ళాక మేక మరియు జింక కలిసి వాళ్ళ నివాసానికి బయలుదేరారు. అప్పుడు మేక "ధన్యవాదాలు, నీకు నన్ను కాపాడినందుకు" అంటుంది. అప్పుడు జింక "నేను నిన్ను కొద్ది రోజుల నుంచి గమనిస్తున్నాను. నువ్వు మందతో ఉండకుండా పక్కనుంచి వెళ్ళిపోతున్నావు. మా వాళ్ళందరికీ నువ్వు అలా వెళ్ళిపోతున్నావని చెప్పి వాళ్ళందరినీ ఇటుగా తీసుకొచ్చాను. ఆ ఏనుగు నీతో మాట్లాడటం నేను గమనించాను. అప్పుడైనా నువ్వు వింటావు అనుకున్నాను, అయినా వినలేదు. ఇతరులు మనకు మంచి చెబుతున్నప్పుడు ఎందుకు చెప్తున్నారో ఆలోచించుకుని నడుచుకోవాలి" అని చెప్పింది జింక. "నిజం చెప్పావు మిత్రమా, నేను తిండి మోజులో పడి ఏనుగు చెప్పిన విషయాన్ని పట్టించుకోలేదు. ఇకనైనా నేను జాగ్రత్తగా నడుచుకుంటాను" అని చెప్తుండగానే వాళ్ళ నివాసం వచ్చింది. ఈ అద్భుతమైన కథనాలను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇతరులకు ఇది చేరుతుంది.